ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 వీడియో ఆఫ్ మై ట్రిప్. లాస్ట్ వీడియోలో నేను హాఫ్ డే చూపించా కదా, డే 1. సో ఇది వచ్చేసి కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట. లాస్ట్ వీడియోలో చూస్తున్నట్లయితే మనము గిబ్సన్స్ లోవర్ డౌన్ టౌన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో మైక్స్ ప్లేస్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉంది, అది చాలా ఫేమస్. అందులో ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని వచ్చేసాము. ఇక్కడ వెల్కమ్ టు గిబ్సన్స్ బీసీ అని ఉంది కదా, అది చాలా ఫేమస్ అంట. చాలా మంది వచ్చి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారంట. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళి అక్కడ ఫోటో తీసేసుకుందాం. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫోటో మాత్రం మస్తు వస్తుంది. మీలో చాలా మంది ఈ గేమ్ ఆడే ఉంటారు, బట్ మీరు నమ్ముతారా, నేను ఇది కెనడాకి వచ్చిన తర్వాతకే తెలుసుకున్నా నా ఫ్రెండ్స్ ద్వారా. నేను చిన్నప్పుడు ఎటు వెళ్ళింది లేదు, లేక్స్ రివర్స్ చూడడానికి. అండ్ బీచ్ కూడా నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఆర్ ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్లో వెళ్ళినట్టున్నాను. అప్పటి వరకు బీచ్ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ప్రెజెంట్ వచ్చేసి మేము బోనీ బ్రూక్ ఏంటిది బీచ్లో ఉన్నాము. బోనీ బ్రూక్ బీచ్. సో ఇంకా ఐలాండ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 3 sides లైక్ 4 sides వాటరే ఉంటాయి కదా. సో ఏ మూలకు చూసినా బీచ్, ఆ బీచ్కి ఒక పేరు పెట్టేస్తున్నారు. మంచిగా అందరూ వచ్చి బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. ఈరోజు ఇంకా సన్నీ ఉండబట్టి అందరూ బయటే ఉన్నారు. కార్లు చూసారా ఎన్ని ఉన్నాయో. మంచిగా వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి సన్ బాత్ చేసి వెళ్తున్నారు. Oh, I'm fine. Just very embarrassing. Thank you very much. ఇందాక నేను చెప్పాను కదా, గిబ్సన్స్లో లోవర్ డౌన్ టౌన్ అండ్ అప్పర్ డౌన్ టౌన్ అని. ఇప్పుడు వచ్చేసి మనం అప్పర్ డౌన్ టౌన్కి వచ్చాము. వాష్రూమ్స్కి వెళ్ళాలని చెప్పి. ఇంటికి వెళ్తే మళ్ళీ బయట ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేం కదా, టైం వేస్ట్ ఎందుకని బయట దగ్గరలో ఉన్న దానికి వచ్చాము. సో వీ కెన్ గో ఫ్రమ్ హియర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. ఇది మాల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఫేసెస్ ఆఫ్ సన్నీ క్రెస్ట్ అని రాసింది కదా. ఇదేంటి అంటే ఈ సన్నీ క్రెస్ట్ అనేది ఇక్కడ మాల్ నేమ్ అన్నమాట. అండ్ అప్పట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క స్టోర్ వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టారు. సో అది స్టోరీ దీని వెనకాల ఉన్నది. సన్నీ క్రెస్ట్ మాల్, ఫేసెస్ ఆఫ్ సన్నీ క్రెస్ట్. భలే ఉంది కదా. మేము యాక్చువల్గా థాయ్ రెస్టారెంట్కి వెళ్ళాలి అని బాగా అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. అదేమో 2:30 క్లోజ్ అన్నమాట. మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. సో అప్పట్లోపు ఏదన్నా తిందాము అని చెప్పి ఒక ఇండియన్ వెస్టర్నైజ్డ్ ఇండియన్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఉంది, పాట్రా పిజ్జా అని చెప్పి. దానికైతే వచ్చాము. అట్లీస్ట్ సమోసా కానీ అట్లాంటిది ఏమైనా తీసుకోవచ్చేమో అని. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం సోమ్స్ హిల్ పార్క్ అని ఒక ట్రెక్కింగ్కి వచ్చాము. ఇదంట 1 way 30 minutes పడుతుందట. చూద్దాము. అండ్ ఒక సైడ్ క్లౌడీగా కూడా ఉంది. మనం వచ్చేలోపు వర్షం పడిద్దేమో. పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రెటీ ఓల్డ్ బ్రిడ్జ్. చూడండి ఎట్లుందో. స్టార్టింగే. యాక్చువల్గా మా వెనకాల ఒక ఫ్యామిలీ అన్నమాట. మదర్, ఫాదర్ అండ్ చిన్న బేబీని తీసుకొని హైకింగ్కి వచ్చారు వాళ్ళు. ఓ మై గాడ్. నేనేమో సోకులకి వెళ్ళి నేను హైకింగ్ చేసే షూస్ వేసుకురాలేదు. ఖచ్చితంగా ఎక్కడో మాత్రం నేను స్లిప్ అవుతాను. ఇట్స్ ఆల్ వెట్. యాక్చువల్గా ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది వ్యూ పాయింట్ నెంబర్ 1. మనకి అన్ని మౌంటైన్ వ్యూయే కనిపిస్తుంది. నాకు ఆపోజిట్లో ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అది వ్యూ పాయింట్ నెంబర్ 2. అండ్ మనకు అక్కడ నుంచి సీ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ 1 దగ్గరికి వచ్చేసరికి జస్ట్ 20 minutes పట్టింది. నెక్స్ట్ దానికి వెళ్ళేప్పటికి ఎంత టైం పడుతుందో చూద్దాము. ఓ పక్కన వర్షం పడుతున్నట్టుంది, ఓ పక్కన ఎండ ఉంది.
థిక్ ఫారెస్ట్లో ఉన్నట్టుంది. యాక్చువల్ ఫారెస్ట్లోనే ఉన్నాం అనుకోండి. సో జస్ట్ లైక్ 5 minutesలోనే మనం సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. సీ మనకి సీ కనిపిస్తుంది ఇటు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. థాయ్ రెస్టారెంట్లో ప్యాడ్ థాయ్ అని చెప్పి ఒక డిష్ ఉంటుందట. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాలి అని అన్నారు లాస్ట్ టైం. బ్యాంకోవర్లో ఉన్నప్పుడు చేయలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడే ఉన్నాం కదా ఎట్లాగో అని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పోస్ట్ బాక్స్. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేయరన్నమాట. ఇక్కడ ఉండే ఈ లొకాలిటీలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాక్స్ లాకర్ ఇస్తారు. సో ఏదైనా వాళ్ళకి డెలివరీ వస్తే ఆ లాకర్లో పెట్టేస్తే వీళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే 5 minutes వాకే కదా డౌన్ టౌన్కి ఇక్కడ నుంచి, అందుకని వీఆర్ జస్ట్ గోయింగ్ బై వాక్. అసలు చూసారా, అది ఫుల్ చల్లగా ఉందన్నమాట. మీరు చూస్తే పొగలు వస్తున్నాయి. మేము మాట్లాడుతుంటేనే పొగలు వస్తున్నాయి. యాక్చువల్గా 5 minutes కూడా పట్టలేదు, అసలు వితిన్ 2 minutes మేము ఇక్కడికి వచ్చేసాము. ఇదే అనమాట ఫ్రెండ్లీ థాయ్ రెస్టారెంట్. లోపలికి వెళ్ళిపోదాం. How did you make it? Did I mix it? Yeah. Now you can try. Now it got mixed. Yeah, it's good. Can you get like a peanut sauce? Peanut sauce? Yeah. Yes. Turn any just put. Okay. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మన ట్రిప్లో డే 2 అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోయి మనం వచ్చేసి రాబర్ట్ క్రీక్స్ అనే స్మాల్ విలేజ్కి వచ్చాము. ఇక్కడ యాక్చువల్గా బోర్డ్ మీద ఒక డ్రాయింగ్ ఉంది. అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ కింద వేశారన్నమాట ఈ రోడ్డు మీద. ఈ విలేజ్ వచ్చేసి చాలా 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 చిన్న విలేజ్. యాక్చువల్గా గిబ్సన్స్లోనే 5000 people ఉంటారు, అంటే ఈ రాబర్ట్స్ క్రీక్ అనే విలేజ్లో ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు. సో యాక్చువల్గా ఇది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల చాలా మంది ఉన్నారనమాట. ఎదురుగా బీచ్ ఉంది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అంట ఇది. చాలా మంది ఉన్నారు. వావ్, బీచ్ ఇటు చూసిన బీచే ఉంది, ఇటు చూసిన బీచే ఉంది. మా ఫ్రెండ్స్ ఇటు ఉన్నారు, సో ఇటు వెళ్దాం. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. నాకు బీచ్ అంటే చాలా 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 ఇష్టము. ఇది చూడండి, ఇటు నుంచి అసలు మొత్తం బీచే యాక్చువల్గా. అసలు చాలా చాలా బాగుంది ఈ ప్లేస్. ఇప్పుడు మీకు మొత్తం రౌండ్గా చూపిస్తా చూడండి. మొత్తం మంచిగా సన్నీ అవ్వడము, ఇంకా వీకెండ్ అవ్వడము, మంచిగా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సమ్మర్ వస్తే మనకి ఎక్కడ చూసినా క్యాంపింగ్లు, టెంట్లు వేసేసుకొని ఉంటారన్నమాట చాలామంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డేవిస్ బే బీచ్ అన్నమాట. ఇప్పుడు మనం గిబ్సన్స్కి వచ్చాము. గిబ్సన్ నుంచి రాబర్ట్ క్రీక్స్ వచ్చాము. రాబర్ట్ క్రీక్స్ తర్వాత వచ్చే విలేజ్ సీ షెల్టర్.
సీషెల్ దగ్గరలో వెళ్ళే దారిలో మనకి ఇక్కడ డేవిస్ బే అనే ఒక బీచ్ కనిపించింది. ఇక్కడ సన్సెట్ మాత్రం చాలా బాగుంటుందంట. అండ్ ఇదేంటి అంటే ఒక లాంగ్ ట్రాక్ కనిపిస్తుంది కదా వెనక నుంచి. ఈ ట్రాక్ మీద ఇట్లా నడుచుకుంటూ సైడ్కి బీచ్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తామంటే. ఇక్కడ కూడా ఒక చిన్న పైర్ ఉంది. మనం వాక్ చేసుకుంటూ కొంచెం లోపలికి వెళ్తున్నాం చూడ్డానికి. Fishing crabs, if it's female, they are telling to leave it. ఇన్ ద వాటర్ అగైన్. Immediately release all female crabs. ఏమనిపించిందంటే నాకు ఇక్కడ కెనడాలో ఎక్కడికి వెళ్ళినా సేమ్ థింగ్ ఉంటుంది. సేమ్ మౌంటైన్, సేమ్ వాటర్, సేమ్ పైర్స్, సేమ్ బోట్స్, సేమ్ బీచెస్ అట్లా ఉంటుంది అని అనిపించింది. అసలు సేమ్ ఏది చూసినా సేమే ఉంది. వ్యాంకోవర్లో సరీ ఉంటుంది అనమాట. వైట్ రాక్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటుంది. టెంపరేచర్ మాత్రం నిన్నటి మీద ఈరోజు ఇంకా చాలా ఘోరంగా ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక బర్డ్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ఏంటి అంటే ఫిషింగ్ ఎలౌడ్ అనమాట. చాలామంది వచ్చి నాకు తెలిసి లైసెన్స్ లేకుండా కూడా ఫిషింగ్ చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ అందరూ ఫిషింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా జనాలు వస్తే పక్షులు ఎగిరి పోతాయి కదా దగ్గరకు వస్తున్నాయి అనగానే. బట్ వీళ్ళు మాత్రం ఫిషింగ్ చేస్తారు. ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుందని ఉందనుకుంటే ఇప్పటి వరకు అది. So, for the scent of వావ్. యాక్చువల్గా చేతులు పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి. అస్సలు నాకు కనీసం ఓపిక లేదనమాట ఏది హోల్డ్ చేయడానికి. అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ప్రెజెంట్ వచ్చేసి సీషెల్ అనే విలేజ్లో సాఫ్రాన్ ఇండియన్ క్యూజిన్ అని చెప్పి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఇదే అనమాట నేను చెప్పింది, సాఫ్రాన్ ఇండియన్ క్యూజిన్. 2 days అవుతుందన్నమాట ఇండియన్ ఫుడ్ తిని, రైస్ తిని. సో అందుకని ఇప్పుడైతే మేము దీని దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో ఏ షాప్కి వెళ్ళినా కానీ హైరింగ్ అని చెప్పి ప్రతి చోట బోర్డ్స్ ఉన్నాయి. అంటే ఇది వచ్చేసి ఒక ఈ ప్లేస్ ఏంటి అంటే కొంచెం వ్యాంకోవర్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా ఉంటున్నాయి. ఈ మధ్య వ్యాంకోవర్ నుంచి అందరూ జాబ్స్ కోసం ఇట్లా పక్కన విలేజెస్కి మూవ్ అయిపోతున్నారు. అట్లానే మా ఫ్రెండ్స్ కూడా మూవ్ అయ్యారనమాట. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా హైరింగ్ అని చూస్తున్నాను నేను. సో ప్రెజెంట్ వచ్చేసి మేము స్మగ్లర్ కోవ్ ప్రొవిన్షియల్ పార్క్ అన్నమాట. చిన్న ట్రైల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా అసలు కంప్లీట్లీ ఫారెస్ట్లో ఉన్నాము. బట్ వచ్చేటప్పుడు అనుకున్నాను అసలు ఎవరన్నా ఉంటారో ఉండరో, అమ్మో మేము ఒక్కలమే ఉన్నాము అసలు రోడ్డు మీద అని అనుకున్నాను. బట్ ఓకే, వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పార్కింగ్ లాట్లో. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈరోజు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ ఐ పర్ఫెక్ట్ ఉంది. ఈ పక్కన ఈ ఐ అస్సలు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అంటే కరెక్ట్గా ఫిట్ అవ్వలేదన్నమాట. ఐ బాల్ మీద కిందకి జారుతూ ఉన్నట్టుండి నాకు నా ఐ లిడ్కి టచ్ అవుతుంది. అండ్ నాకు మస్తు అన్కంఫర్టబుల్గా ఉంది. అండ్ నేను అసలు ఏమీ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటికి వెళ్ళిపోయి ఇది నేను ఫస్ట్ తీసేసేయాలి, ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను, అంత అన్కంఫర్టబుల్ ఉంది. అసలు ఈ ప్లేస్ నాకు భలే నచ్చింది. ఈ బ్రిడ్జ్ అసలు చూడ్డానికి చాలా బాగుంది. It's just like this for a while, and then there's like some stairs that go up to like a rock. Crazy, you could do it. Okay. Yeah, a little bit muddy though. Yeah, it's a bit muddy, but it's easy. థ్యాంక్ యూ. సో మళ్ళీ సీషెల్ విలేజ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఏమైందంటే
హాఫ్ వే వెళ్ళిన తర్వాతకి మొత్తం చీకటి పడిపోయింది. అసలు విత్ ఇన్ సెకండ్స్లో లైట్ కాస్త డార్క్ అయిపోయింది అనమాట. మాకేమో భయం వేస్తుంది, నలుగురమే ఉన్నాము, మాకు అసలు రెస్క్యూ స్కిల్స్ కూడా ఏమీ లేవు, ఎందుకు వచ్చింది, రిస్క్ చేయొద్దు, వెళ్ళిపోదామని అంటే ఇంకా వెనక్కి వచ్చేసాము. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాతకి ప్రెజెంట్ సీషెల్లో ఉన్న ఈబీస్ ఐస్ క్రీమ్ షాప్ అని ఒకటి ఉంది, దానికి వచ్చామన్నమాట. ఇది చాలా ఫేమస్ అంట, ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూపిస్తూ ఉన్నారంట. సో నా ఫ్రెండ్ అన్నది ఇక్కడ ట్రై చేద్దాము ఒకసారి, నువ్వు కూడా వీడియో కూడా తీసుకోవచ్చు కదా అన్నట్లు అన్నది, అందుకని ఇంకా మేము వచ్చాము. ఓకే బాయ్ 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 బాయ్. బాయ్. సో మన ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడే వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే వ్యాంకోవర్కి తిరుగు ప్రయాణం మొదలెట్టాము. సో అదనమాట నా లాంగ్ వీకెండ్ ట్రిప్ వీడియోస్. మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, అది అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 2. మీ అందరికీ నేను ఈ 2 వీడియోస్ నచ్చినాయి అని అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇంకొంచెం రీచ్ వస్తుంది అండ్ ఇంకొన్ని వీడియోస్ ఇంకా మంచి ఎఫర్ట్స్ తీయాలి అని చెప్పి నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. ఈ వీడియోలో మీకేం నచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.